Good morning, students. Today we are going to learn about a new lesson, that is know how to. See, know how to. దీని తెలుగు మీనింగ్ ఏంటి? వచ్చు, తెలుసు అని అర్థం. అంటే ఏంటి వచ్చు తెలుసు అంటే కింద డెఫినేషన్ చూడండి. When we want to say that something is known to us, how to do, we have to use the following structure. అంటే ఇక్కడ here we get the తెలుగు మీనింగ్స్ లైక్ నాకు ఇస్త్రీ చేయడం వచ్చు అంటే నాకు ఇస్త్రీ ఎలా చేయాలో తెలుసు. మాకు పాటలు పాడడం వచ్చు అంటే మాకు పాటలు ఎలా పాడాలో తెలుసు. ఆమెకి బ్యాగులు అల్లటం వచ్చు అంటే ఆమెకు బ్యాగులు ఎలా అల్లాలో తెలుసు. అతనికి అకౌంట్స్ రాయటం వచ్చు అంటే అతనికి అకౌంట్స్ ఎలా రాయాలో తెలుసు. రవికి కంప్యూటర్ రిపేర్ చేయడం వచ్చు అంటే రవికి కంప్యూటర్ ఎలా రిపేర్ చేయాలో తెలుసు. ఇలా మాట్లాడుకుంటుంటాం. యాక్చువల్గా మన సెంటెన్స్ కూడా నాకు ఇస్త్రీ చేయడం వచ్చు అన్నది మనం జనరల్గా మాట్లాడుకునేది. దీని ఒరిజినల్ సెంటెన్స్ నాకు ఇస్త్రీ ఎలా చేయాలో తెలుసు అని అర్థం. మాకు పాటలు పాడటం వచ్చు అంటే ఏంటి? దాని ఒరిజినల్ సెంటెన్స్ మాకు పాటలు ఎలా పాడాలో తెలుసు అని అర్థం అనమాట. ఇందులో ఎవరికి తెలుసు వాడే సబ్జెక్ట్ అవుతాడు. ఇప్పుడు నాకు ఇస్త్రీ చేయడం వచ్చు అంటే నేను సబ్జెక్ట్ అవుతాను. మాకు పాటలు పాడడం వచ్చు అంటే ఇక్కడ మేము సబ్జెక్ట్ అవుతాం. మాకు అన్నంత మాత్రం టు అస్, నాకు అన్నంత మాత్రం టు మీ అని అనకూడదు. ఇక్కడ ఆమెకు బ్యాగులు వెళ్ళడం వచ్చు అంటే ఆమె సబ్జెక్ట్ అవుతుంది, షీ సబ్జెక్ట్ అవుతుంది. అలాగే అతనికి అకౌంట్స్ రాయటం వచ్చు అంటే అతను సబ్జెక్ట్ అవుతాడు, హీ సబ్జెక్ట్ అవుతాడు. రవికి కంప్యూటర్స్ రిపేర్ చేయడం వచ్చు అంటే రవి సబ్జెక్ట్ అవుతాడు అనమాట. అంటే ఈ విధంగా మనం తెలుగులో మాట్లాడుకునే సెంటెన్స్ ని ఏ విధంగా రాయాలి అంటే ఈ నో హౌ టు ఉపయోగించి రాయాలన్నమాట. ఏం ఉపయోగించి రాయాలి? ఈ నో ఉంది కదా, నో హౌ టు ఉపయోగించి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుగు మీనింగ్ వచ్చు, తెలుసు అని చెప్పాను. వచ్చు, తెలుసు అని అర్థం అనమాట. సో ఈ విధంగా మన మీనింగ్లు రాస్తాం. వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఈ స్ట్రక్చరు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. లలితకి పిండి వంటలు వండడం వచ్చు అన్నాను అంటే లలితకి పిండి వంటలు వండడం వచ్చు అంటే పిండి వంటలు ఎలా వండాలో లలితకి తెలుసు. లలితకి పిండి వంటలు ఎలా వండాలో తెలుసు అని అర్థం అనమాట. ఓకే, సెకండ్ స్లైడ్ చూడండి. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్టు ఫస్ట్ అంటే నాకొచ్చు, నీకొచ్చు, ఆవిడికొచ్చు అంటే ఆవిడ, నేను, నువ్వు సబ్జెక్ట్ అవుతాం అన్నమాట ఈ ప్లేస్లో. ఓకే, ఏ ప్లేస్లో సబ్జెక్ట్ అవుతాం? ఈ ప్లేస్లో సబ్జెక్ట్ అవుతాం. ఇక్కడ చూడండి, చూడండి ఇది సబ్జెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఐ నో హౌ టు కంట్రోల్ ద స్టూడెంట్స్ అంటే స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత నో హౌ టు, తర్వాత ఇక్కడ టు ఎందుకంటే నో అన్నది ఆల్రెడీ ఒక వెర్బ్, ఇక్కడ ఇంకో వెర్బ్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఒక సెంటెన్స్లో రెండు వెర్బులు వస్తే రెండో వెర్బ్ని టు పెట్టాలని మీకు చెప్పాను నేను. అందుకని ఇక్కడ మనం టు పెట్టాం అన్నమాట. ఓకే, ఇదో వెర్బు, ఇది ఫస్ట్ వెర్బు, ఇది ఒక వెర్బు, ఇది సెకండ్ వెర్బు. సో ఒక సెంటెన్స్లో రెండు వర్బ్ వస్తే రెండో వర్బ్ని టూ పెట్టాలనుకున్నాం కదా, అందుకని టూ పెట్టాం అన్నమాట. ఇప్పుడు ఐ నో హౌ టు, మనం లెసన్ పేరే హౌ టు అని చెప్పుకున్నాం. ఐ నో హౌ టు కంట్రోల్, ఇది వెర్బు, నో వెర్బు, కంట్రోల్ వెర్బు. ఐ నో హౌ టు కంట్రోల్ ద స్టూడెంట్స్ అంటే దీని తెలుగు మీనింగ్ ఏంటి? నాకు విద్యార్థులను అదుపు చేయడం వచ్చు అని అర్థం. అంటే ఇంకో మీనింగ్ ఏంటి? విద్యార్థులను ఎలా అదుపు చేయాలో నాకు తెలుసు అని అర్థం. ఓకే, సో ఈ విధంగా వాడతాం. నీకు నెగిటివ్ వచ్చేసరికి సింపుల్ ప్రెసెంటెన్స్ లో నెగిటివ్ కావాలంటే ఏం చేసాం? డో నాట్, డస్ నాట్ వాడాలి. చూడండి ఇక్కడ డో నాట్, డస్ నాట్ అంటే సబ్జెక్ట్ కి నో హౌ కి మధ్యలో డో నాట్, డస్ నాట్ పెట్టాం. అంటే సబ్జెక్టు డో నాట్, డస్ నాట్, నో హౌ టు ప్లస్ యువర్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. షీ డస్ నాట్, షీకి డస్ నాట్ వాడతాం కాబట్టి షీ డస్ నాట్ నో హౌ టు, ఇది లెసన్ హెడ్డింగ్ మన మెయిన్ లెసన్, హౌ టు బ్రింగ్ అప్ హర్ చిల్డ్రన్.
అంటే మీనింగ్ ఏంటి? ఆమెకు పిల్లలను పెంచి పెద్ద చేయడం రాదు. ఇదే సెంటెన్స్ తెలుగులో ఎలా చెప్పొచ్చు? పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలో ఆమెకు తెలియదు. ఎందుకు ఎలా ఎలా చెప్పాల్సి వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా అన్నాను, ఇక్కడ ఎలా అన్నాను. ఎందుకంటే ఎలా అంటే హౌ హౌ కదా, హౌ అంటే ఎలా క్వశ్చన్ వర్డ్ కదా, అందుకని ఎలా ఎలా అని వచ్చిందనమాట. ఓకే, సో ఆమెకు పిల్లలను పెంచి పెద్ద చేయటం రాదు అంటే పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలో ఆవిడకి తెలియదు అని అర్థం అన్నమాట. ఓకే, ఈ విధంగా వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలాగుంటది? క్వశ్చన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో డూ డస్ సబ్జెక్ట్ ముందర పెట్టాం అంతే. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి మనం ఏం చేస్తాం, అక్కడ క్వశ్చన్ వర్డ్ డూ డస్ పెడతాం. జనరల్ స్ట్రక్చర్ ఇది కదా, మీరు తెలుసుకున్న స్ట్రక్చర్ ఇది. సబ్జెక్టు, నో, హౌ టు, వెర్ ఫస్ట్ ఫామ్, ఆబ్జెక్టు. చూడండి, దాని ముందు ఎస్ ఆన్సర్కి అయితే క్వశ్చన్ అయితే డూ డస్లు పెడతారు, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ వర్డ్ పెడతారు. ఓకే, ఈ క్వశ్చన్ వర్డ్ పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హౌ డు యూ నో హౌ టు యూస్ ద క్యాల్కులేటర్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ 2 సార్లు వచ్చింది ఏంటంటే అని అనుకోవచ్చు. ఇది క్వశ్చన్ వర్డ్ కింద వాడాం, ఇది నో హౌ టు లెసన్ లో కిందకి వాడాం. దీని మీనింగ్ ఏంటి? నీకు క్యాలిక్యులేటర్ ఎలా ఉపయోగించాలో ఎలా తెలుసు అని అర్థం అన్నమాట. ఎలా తెలుసు అన్నది హౌ డు యూ, ఎలా ఉపయోగించాలో అన్నది ఈ హౌ. అంటే నీకు క్యాలిక్యులేటర్ ఉపయోగించడం ఎలా వచ్చు అని అర్థం అన్నమాట. మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఈ సెంటెన్స్ ఎక్కువ మాట్లాడతాం అన్నమాట. క్యాలిక్యులేటర్ ఉపయోగించడం నీకు ఎలా వచ్చు అని అర్థం. జనరల్గా మనం ఎలా మాట్లాడతాం, ఒరిజినల్ సెంటెన్స్ అయితే ఇదనమాట. ఓకే, అదే నేటివ్ క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది? సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ ఈ ప్లేస్ లో డూ డజల్ పెడతారు, అంటే నాట్ పెడతారు. ఇక్కడ డూ డజల్ తర్వాత నాట్ పెడతారు. క్వశ్చన్ వర్డ్ డూ డస్, నాట్, సబ్జెక్ట్, నో, హౌ టు, ఫస్ట్ ఫామ్, ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి, వై డోంట్ యు నో హౌ టు సాల్వ్ దిస్ సమ్ యూజింగ్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఈ సమ్ని ఉపయోగించడం నీకు ఎందుకు రాదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఈ లెక్కను పరిష్కరించడం నీకు ఎందుకు తెలియదు అని అర్థం. వచ్చు నెగిటివ్ ఏంటి? రాదు కదా. నాకు కార్ డ్రైవ్ చేయడం వచ్చు అంటాను, దానికి నెగిటివ్ మీనింగ్ ఏంటి? నాకు కార్ డ్రైవ్ చేయడం రాదు అంటావు, అంతేనా? నాకు వంట చేయడం వచ్చు, నెగిటివ్ ఏంటి? నాకు వంట చేయడం రాదు అంటాం. అలా రాదు రాదు అని మీనింగ్ వచ్చినప్పుడు ఇది వాడతాం. ఇంకేం మిగిలింది మనకి? నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటంటే హూ. హూ ఎలాగుంటుంది? హూ మీద క్వశ్చన్ జస్ట్ హూకి ఎస్వం పెట్టేశారు కదా, నోకి ఎస్వం పెడతారు. ఇక్కడ హూ ప్లస్ నోస్, హౌ టు ప్లస్ వెర్ ఫస్ట్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నమాట. హూ నోస్ హౌ టు ఓపెన్ ద లాక్. ఎవరికి తాళం తీయడం వచ్చు? ఈ తాళం తెరవడం ఎవరికి వచ్చు? లేదా ఈ తాళం తెరవడం ఎవరికి తెలుసు? లేదా ఈ తాళం ఎలా తెరవాలో ఎవరికి తెలుసు అని మీనింగ్తో వాడతాం. దీన్ని నేటి కాలంటే డస్ నాట్ వాడతాం. డస్ నాట్ ఎక్కడ పెడతాం? హూ తర్వాత, అంటే ఎక్కడ పెడతాం? డస్ నాట్ ని తీసుకొచ్చి మనం ఈ ప్లేస్ లో పెడతాం. అదే స్ట్రక్చర్ రాసిన హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ హౌ, నో, హౌ టు ప్లస్ వెర్ ఫస్ట్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. హూ డస్ నాట్ నో హౌ టు కన్విన్స్ దెమ్. ఓకే, వాళ్ళని ఒప్పించడం ఎవరికి రాదు, అలాగే వాళ్ళని ఎలా ఒప్పించాలో ఎవరికి తెలియదు అని అర్థం అనమాట. మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఈ సెంటెన్స్ మాట్లాడతాం, ఈ సెంటెన్స్ తక్కువ మాట్లాడతాం. ఓకేనా? ఈ విధంగా మనకి సెంటెన్సెస్ ఉంటాయి. సో చాలా సులువండి, కాకపోతే చాలా మందికి రకరకాలుగా మాట్లాడుకుంటారు. అలా రకరకాలుగా మాట్లాడకుండా మనం ఈ విధంగా మాట్లాడాలన్నమాట. ఓకే, సో నేను మీకు ఏం చేస్తానంటే ఈ నోట్స్ అలాంగ్ విత్ సమ్ సెంటెన్సెస్ తెలుగు మీకు నోట్స్ పంపిస్తాను. సో యూట్యూబ్ లింక్ పంపిస్తాను వీడియో. సో యూట్యూబ్ లింక్లో మీరు ఏం చేస్తారంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే అమ్మా, దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall send this lesson and some sentences for homework to your WhatsApp group. Goodbye, students.